హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే పిజ్జా తయారు చేసుకుందాము. నో మైదా, నో ఓవెన్, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పిజ్జా మనం తయారు చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పెసరపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుందాము. కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అదేవిధంగా తురిమిన పన్నీర్ కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా కొంచెం లావుగా మనకి రొట్టెలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమిన అన్నిటినీ ఈ పిజ్జాపై వేసేసుకుందాము. అదేవిధంగా సన్నగా తురిమిన చీజ్ కూడా వేసుకుందాము. ఈ విధంగా మన పిజ్జాని డెకరేట్ చేసేసి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చాలా హెల్తీగా పిజ్జా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.